ఇది పార్ట్ 1. మహాభారతంలో అత్యంత చెడ్డ వ్యక్తి ఎవరు అంటే 90% పైగా దుర్యోధనుడు అని అంటారు. కానీ అలాంటి దుర్యోధనుడికి కూడా సౌత్ ఇండియాలో ఒక టెంపుల్ ఉంది అండ్ అక్కడ భక్తులు మద్యాన్ని సమర్పిస్తారు. ఈ టెంపుల్ పేరు పెరువుర్తి మరనాడ. కేరళ కొల్లం డిస్ట్రిక్ట్ లో పొరువై అనే విలేజ్ లో చిన్న కొండ మీద ఉంది. కురు సామ్రాజ్యానికి ఎంతో దూరంలో ఉన్న ఈ విలేజ్ లో దుర్యోధనుడిని పూజించడానికి వెనుక ఒక స్టోరీ ఉంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని వెతికే ప్రయత్నంలో దుర్యోధనుడు ఇక్కడికి వచ్చారంట. దాహంతో ఉన్నప్పుడు ఈ ఊరికి చెందిన ఒక స్త్రీ కళ్ళు ఇచ్చారంట. రాజు అయి ఉండి ఆ స్త్రీ ట్రైబల్ కాస్ట్ కురువాకి చెందినప్పటికీ దుర్యోధనుడు వాళ్ళిచ్చిన పానీయం తాగి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ కష్ట సుఖాల్ని తెలుసుకున్నారంట. వాళ్ళ కోసం పూజ చేయడమే కాకుండా సాగు భూమిని దానం చేశారంట. అందుకే ఇప్పటికీ టెంపుల్ ప్రాపర్టీ ట్యాక్స్ దుర్యోధనుడు పేరు మీదే కడతారంట. దుర్యోధన్లో ఏ మంచి గుణం లేదనుకుంటాం, కానీ దుర్యోధన్ కాస్ట్ సిస్టమ్ కి వ్యతిరేకమని అందరినీ ఒకేలా చూసేవాడు అని అంటారు. మన సీనియర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణలో కూడా ఇలానే చూపించారు. కానీ ఇంకొంతమంది ఇది కేవలం కర్ణుడు కోసం అని అంటారు. మీ అభిప్రాయం కమెంట్స్ లో చెప్పండి. ఈ టెంపుల్లో పాటించే వింత ఆచారాలు తెలుసుకోవాలంటే మా ప్రొఫైల్లో ఉన్న పార్ట్ 2 చూడండి.